రాజకీయాల్లో నేను నమ్మేది పదవి అనేది ఒక అలంకరణ. ఆ అలంకరణ కోసం మనం ముందు చేసే ప్రయాణం, తర్వాత మనల్ని మనం ఎలా కండక్ట్ చేసుకుంటాము, ఈ రెండే ముఖ్యము. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నా మనసులో కానీ, నా తల్లిదండ్రుల మనసులో కానీ ఎవరు ఎమ్మెల్యే కావాలనుకుంటే అది ఖచ్చితంగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు 100% ఎమ్మెల్యే కావాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. కానీ ఎవరు పోటీ చేస్తారు అనే విషయాన్ని డెసిషన్ తీసుకోవాల్సింది పార్టీ నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ. అది నాన్న పోటీ చేస్తాడా, లేకపోతే బాబాయ్ పోటీ చేస్తాడా, లేకపోతే ఇంకెవరన్నా పోటీ చేస్తారా? ఎవరు పోటీ చేసినా నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన కంచుకోటగా గెలవాలి. నేను ఎప్పుడో వచ్చే అలంకరణ ఏ వస్తుందో దాని గురించి ఇప్పుడు ఆలోచించి నా సమయము, నా ఎనర్జీ రెండు వృధా చేసుకోవాలనుకోవట్లేదు. అసలు దాని మీద కమెంట్ చేసే అర్హత కూడా నాకు ఇప్పుడుందని నేను భావించడం లేదు. అంటే క్రియాశీలకంగా డే టు డే నేను లేకపోవచ్చు. నేను గతంలో కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళందరికీ అందుబాటులో ఉన్నాను. మా నాయకులకి, మా కార్యకర్తలకి మేము కలుసుకుంటున్నాము. అంటే ప్రతిరోజు నేను క్రియాశీలకంగా లేనప్పుడు మీడియా ముందు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా, వర్క్ చేసుకుంటే సరిపోద్ది కదా. మా నాయకులు, మా కార్యకర్తలతో అందరితో నాకు సంబంధాలు ఉన్నాయి. నాకు అందరూ కూడా వాళ్ళు చాలామంది వ్యక్తిగతంగా కూడా తెలుసు. నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను, మనం పడే కష్టం, శ్రమ ఎలా ఉండాలి అంటే అది మనల్ని విమర్శించే ప్రత్యర్థి కూడా చూసి వీళ్ళు నిజాయితీగా చేశారు, నిజాయితీగా శ్రమ పడ్డారు అని మెచ్చుకునేంత గొప్పగా మనం శ్రమ పడదాం. స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఘన విజయం సాధించి నారా లోకేష్ గారు ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. వారికి మనం అందరం కూడా ఒక గిఫ్ట్గా ఇచ్చి అండగా నిలుద్దాము. ఈరోజు నియోజకవర్గాల్లో మనం చేసే పని ఇప్పుడు నేను చెప్పాను ఎలా ఉండాలి అనేది. మన కార్యకర్త మనల్ని చూసి గర్వపడేలా, మన ప్రజలు మనల్ని నమ్మేలా, మన పార్టీ జెండా ఇంకా పైకి ఎత్తేగరేలా గొప్పగా అందరం కూడా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే అవన్నీ కూడా సర్దుకొని సమిష్టిగా కృషి చేసి ముందుకు సాగుదామని చెప్పి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.